అబ్రహాంకి మరి శారా ఒత్తిడి చేసింది. అబ్రహాంకి ఇష్టం లేదు, అబ్రహాం ఒప్పుకోలేదు. ఎందుకంటే అబ్రహాం ఎందుకు ఒప్పుకోలేదంటే అబ్రహాము ప్రార్థనాపరుడు. అబ్రహాము ప్రార్థనాపరుడు. అబ్రహాము రెండో చూస్తే ఆయన ప్రవక్త. కాబట్టి ఆయన నేను ఈ పని చెయ్యలేను అన్నాడు. కానీ ఆగర్ దగ్గరికి వెళ్ళి చేయమని చెప్పేసి ఒక రకంగా చెప్పాలంటే చాలా అబ్రహాం మనశ్శాంతి లేకుండా చేసింది. ఆ చేసినప్పుడు అబ్రహాంకి తప్పని పరిస్థితిలో ఆగర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆగరు ఒక పిల్లవాడిని అన్నాను. కన్న తర్వాత శారాకి ఇప్పుడు ఏమొచ్చిందంటే ఆమె మీద ఈర్ష్య వచ్చింది. ఆ ఈర్ష్య వచ్చినప్పుడు అని చెప్తుంది ఇప్పుడు ఆగన్ని బయటకు పంపించింది. ఆగన్ని పిల్లవాడిని బయటకు పంపించింది. ఏం చేస్తా యోగంలో మళ్ళా శారా కూడా ఒక బిడ్డని కంది. శారా బిడ్డని కనేటప్పటికి ఇప్పుడు ఆగర బిడ్డ మీద ఏమొచ్చింది? అసహాయం వచ్చింది. ఒక దాసి కొడుకుగా చూస్తుంది, కానీ ఆ యజమానుడే కొడుకు అనుకుంటారు. ఎందుకంటే మనము పురుష సంతానము, నా యజమానుడే కొడుకు అంటారు. శారా అబ్రహాము కొడుకు అనుకుంటలేదు. అదేమంటే ఒక దాసి కొడుకు అంటుంది, బయటకు పంపించింది. కానీ తప్పు చేయమని తనే ఇప్పుడు బయటికి పొమ్మన్నది కానీ అబ్రహాము పంపించడానికి ఆ రోజు పాపం చేయడానికి ఇష్టపడలేదు. ఈ దినమున ఒక అనాదిగా బయటకు తోసేయడానికి ఇష్టపడలేదు. కానీ దేవుని దగ్గర మొదలుపెట్టాడు. అబ్రహాము దేవుని దగ్గర మొదలుపెట్టాడు. ఆ దేవుని దగ్గర మొదలుపెట్టినప్పుడు ఇక్కడ మనం చూస్తే 11వ వచనంలో మనం చూస్తాం 21:11 అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రహామునకు మిక్కిలి దుఃఖం కలిగేసింది. అయితే దేవుడు ఈ చిన్నవాణ్ణి బట్టి నీ దాసిని బట్టి నీవు దుఃఖపడవద్దు, శారా నీతో చెప్పు ప్రతి విషయములో ఆమె మాట వినుము. ఇస్సాకు వలన అన్ని నీ సంతానం అనుకును, అయినను ఈ దాసి కుమారుని నీ సంతానమే కనుక అతని కూడా ఒక జనముగా చేసేదని అబ్రహాముకు దేవుడు మొదలుపెడితే దేవుడు ఏమన్నాడు తెలుసా? నీ భార్య అయినటువంటి శారా ఏ రీతిలో చెప్తుందో ఆ రీతిలో నీవు విను. అయితే ఒకటి దాసీకి పుట్టినటువంటి కుమారుడు ఇస్మాయిల్ వల్ల సంతానం కాదు, నీ శారా పుట్టినటువంటి కుమారుడైనటువంటి ఇస్సాకు వలన కలిగిన సంతానమే నీ సంతానం. అలాగని తన్ని కూడా నేను విడిచిపెట్టను, తన్ని కూడా నేను ఒక జనాంగముగా నేను చేస్తాను. కాబట్టి శారా చెప్పినట్టుగా విను అని చెప్పేసి అబ్రహాంకి దేవుడు సహాయించాడు. అందుకే ఇప్పుడు ఈ రోజుకి కూడా ఆడవాళ్ళ మాట ఇస్తుంది కానీ మగవాళ్ళ మాట నెక్కదు. వాళ్ళు చెప్పిందే కాదు, ఇలా చేయాలని అంటే చేయాలి. అంటే రేపు వ్యాపారం తగ్గకూడదు. అప్పటికి కూడా నెగ్గేది ఎవరి మాట అంటే చాలా మాటే నెగ్గింది. ఇప్పుడు మీ మాటే నెగ్గుతుంది. అని దేవుడు ఇచ్చిన నీకు గొప్ప వరం మగవాళ్ళు సాధించడం కదా. నేను వాటి ఏంటంటే అబ్రహాము ఏం చేసినట్ట కొన్ని రోజులు ఒక కిట్లో నీళ్లు భుజము మీద పెట్టి ఏమి పెట్టినది భుజము మీద పెట్టి ఇప్పుడు వరకు ఇది భారము అనేటువంటి భుజము మీద ఉంటుంది. దీని వాక్యంలో సెలవిస్తుంది ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండేను అంటాడు. ఆయన భుజం మీద ఏషియా గ్రంథంలో మనం చూస్తే ఆయన ఏమంటే ఆయన భుజము మీద రాజ్యభారం. అలాగే ప్రతి పురుషుడికి కూడా ఈ భారం అనేటువంటి భుజం మీద ఉంటుంది. మనము ఒక ఎత్తుని మనం చూసినప్పుడు లేదా గాడిని చూసినప్పుడు
దాన్ని మోసే భారం దేని మీద ఉంటుందంటే భుజం మీద ఉంటుంది. కానీ భారము మోసేది భుజం కనుక చాలా చెప్పినట్టుగా అబ్రహాం భార్య భుజం మీద ఇక నీ కుమారుని యొక్క భారము నీపై మోపబడి ఉన్నది, అయినప్పటికీ దేవుడు నీకు సహాయము చేస్తాం. దేవుడు నామం అంటే దేవుడు సహాయం చేయకుండా ఉన్నాడు. ఎందుకంటే విస్కితమని చెప్పాడు, నేను కూడా అతని నేను ఒక జనాత్మగా చేస్తాను అన్నాడు దేవుడు నామం. ఎందుకంటే ఒకవేళ మన ఇంట్లో నుంచి ఎవరైనా మనం పొమ్మనొచ్చు, కట్టుకున్నాడే పొమ్మనొచ్చు, లేదా కట్టుకున్నాడు భార్య పొమ్మనొచ్చు, లేదా కన్నబిడలు మనం పొమ్మనొచ్చు. అని బొమ్మ ఏంటంటే దేవుడు మాత్రము పొమ్మనడు. దేవుడు మాత్రము వాడిని ఏం చేస్తాడంట, చేరదీసి ఆదరించును. దేవుడి స్తోత్రం కలుగును గాక. అంటే పొమ్మన్నారండి, పొమ్మన్నాన్ని ఏం చేయాలి అని చాలా మంది ఆలోచన చేస్తారు. పొమ్మన్నారంటే ఒకవేళ ఎవరైనా నువ్వు క్రైస్తవ బిడ్డగా ఉన్నప్పుడు లేదా క్రైస్తవ బిడ్డగా లేకపోయినప్పుడు కూడా పొమ్మన్నారంటే ఆ ప్రయాణంలోనే నీ జీవితాన్ని దేవుడు ఒక అద్భుతమైనటువంటి రీతిలో మారుస్తూ ఉంటాడు. దేవుడు నామం. ఒక్కోసారి చావుకు సిద్ధమైనటువంటి వారుగా ఉంటారు, ఒక్కోసారి మరణానికి దగ్గరికి వెళ్తారు. కానీ ఆ మరణం దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ మరణం అనేటువంటి నీ దగ్గర రాదు, కానీ ఆ మరణాన్ని తోసివేసి దేవుడు అంటాడు, నువ్వు మరణించవలసిన పని లేదు, నిన్ను నేను సేద తీస్తున్నాను అని చెప్తాడు దేవుడు నామం. ఒకవేళ ఆ దినంలో దేవుని యొక్క శక్తి మనకు తెలియకపోవచ్చు, ఒకవేళ దేవుని యొక్క మహిమ మనకు తెలియకపోవచ్చు. కానీ ఒక్క దినం ఏంటంటే అందరూ తోసివేసిన తర్వాత ఎవరో వచ్చి నా దగ్గర నాదో ఉండు, మా ఇంట్లో నీకేం పర్వాలేదు అని చెప్తే రకంగా అప్పుడు నవ్వుతావా ఏడుస్తావా? సౌజన్యంగా నవ్వుతారు. ఏమొస్తుంది? ఏడుపు వస్తుంది. కన్నవాళ్ళు తోసుకున్నా, కట్టిన వాళ్ళు కలుపుకున్న వాళ్ళు తోసుకున్నా అంటున్నా ఒక వ్యక్తి నన్ను చేరదీశాడు అనేటువంటి ఒక రకమైనటువంటి దుఃఖమా లేదా ఆనంద బాష్పాలు అనేటువంటి వాళ్ళు చూస్తే ఒక రకంగా అది దుఃఖం కావచ్చు లేదా ఆనంద బాష్పాలు కావచ్చు. ఇదేనప్పుడు ఇప్పుడు హాజరు యొక్క పరిస్థితి కూడా ఏంటంటే ఒక రకమైనటువంటి దుఃఖము ఉంది. కానీ కొన్ని నీళ్ళు ఉన్నాయి, కానీ స్థితిలో కొన్ని రుట్లు ఉన్నాయి, కానీ ఎంతకాలం వస్తాయి బాబు ఏంటంటే స్థితిలో నీళ్ళు అయిపోయింది, రుట్లు అయిపోయింది. ఆ ఎడారిలో ఏంటంటే మరి నీళ్లు దొరకలేనటువంటి ఎడారి. ఈ ఎడారిలో నీళ్లు తాగుదామన్నా దొరకవు, ఎక్కడైనా పట్టుకుందామన్నా బావులు కానీ చెరువులు కానీ ఎక్కడ నీటి మైపు లేనటువంటి పరిస్థితిలో ఆఖరు ఒంటరి జీవితము గడుపుతూ ఉన్నట్లు ఉన్నాము. చాలా మంది కొంతమంది ఒంటరి జీవితాలు గడుపుతూ ఉంటారు. ఆ ఒంటరి జీవితాలు గడుపుతున్నట్లు అనుకుంటారు, ఒకవేళ నా పరిస్థితి ఇలాగ అయిపోయింది, ఒకవేళ నా బిడ్డను పోగొట్టుకుంటానేమో, ఒకవేళ నా బిడ్డను విడిచిపెట్టి నేనే పోతానేమో అనేటువంటి దుఃఖంతో చాలా మంది ఉంటారు. కానీ నేను ఎప్పుడు దేవుడు ఆ రీతిగా విడిచిపెట్టాడు. నీ బిడ్డను నీకు దూరం చేయడు, ఆ బిడ్డకి తల్లిని దూరము చేయలేదు దేవుడు నామం. కాబట్టి చేయలేదు. కాబట్టి ఆమె జీవితంలో ఇప్పుడు మిగిలింది ఏంటంటే కొడుకు పోతాడు అనేటువంటి, ఇంకా ఆమె జీవితంలో మిగిలింది ఏంటంటే ఏడుపు తప్ప మరొకటి ఏమీ కూడా లేదన్నాడు దేవుడు నామం. ఆ పరిస్థితులు ఏడుపు తప్ప మనం ఏమి చేయలేం. ఈ పరిస్థితుల్లో మనం ఒక్కోసారి ఆ పరిస్థితులు మన పరిస్థితులన్నీ చేజారిపోయిన తర్వాత మనం ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు మనకు మిగిలేదు ఏదో తెలుసా, తోడుగా ఉండేది ఏదో తెలుసా, కన్నీరు ఒకటేనండి. కన్నీరు ఒకటే తోడుగా ఉంటుంది, ఏడుపు ఒకటే తోడుగా ఉంటుంది. అంతకంటే మరొకటి మనతో ఏమీ కూడా రాదని దేవుడు నామం. ఆ కుర్రోడు ఏదో సాయం చేస్తున్నాడు, పసివాడు, వాడు కూడా తోడలేదు, వాడు కూడా చచ్చిపోయినట్టండి. వాడికి అప్పటికే ఎగుకు రావచ్చు, నీళ్ళు లేక దాహం అనవచ్చు. కానీ అక్కడి పరిస్థితుల్లో ఆఖరు ఏం చేస్తుందట, కాస్త దూరం వెళ్ళిపోయి ఆ కుమారుడు పాలేసినటువంటి స్థలానికి వీటంత దూరం వెళ్ళిపోయి ఏం చేస్తుందంటే అక్కడ కూర్చుని వెలుగెత్తి ఏడ్చింది దేవుడు నామం. క్రైస్తవులు ఒక కార్యం జరగాలి, ఒక అద్భుతం మన జీవితంలో జరగాలంటే అక్కడ నువ్వు చేయవలసింది ఏంటి తెలుసా, వెలుగెత్తి ఏడవడం. నేను ఎందుకు ఏడుస్తానండి? ఏడుపు కాదు, ఏడుపు కాదు. కానీ చాలా కఠినంగా మనం ఉండొచ్చు, ఏడవ ఉండొచ్చు. కానీ పరిస్థితులు ఏడిపిస్తాయి, పరిస్థితులు మనల్ని ఒక్కోసారి ఏడిపిస్తాయి. ఇప్పుడు మాటల వల్ల
మనం ఏడవచ్చు, కొన్ని క్రియల వల్ల ఏడవచ్చు. ఇది ఎంత ఏడవలేని వాళ్ళైనా సరే ఏడ్పించేది ఎందుకు తెలుసా? ఎవరో కాదు, నీ పరిస్థితి నేను ఏడ్పిస్తుంది. దేవుడు కావాలి, నీ పరిస్థితి దేవుని జ్ఞాపకం చేస్తాడు. ఆ పరిస్థితి ఇప్పుడు దేవుడికి ఎదురుగా మాకు ఏం చేస్తుందట, ఎలుగెత్తి ఏడ్చెను. ఈ దినాన్ని ఎంతమంది ఏడుస్తున్నాం. చాలా మంది ఈ దినాలు మనం చూస్తే ఏడుపులోనే ఉన్నాయి జీవితం. చాలా మంది జీవితాలు చెప్పలేక, ఎవరికి చెప్పుకోలేక, ఏమి చేయలేనటువంటి పరిస్థితిలో చాలా కుటుంబాల్లో చాలా మంది ఏడుపుతూనే ఉన్నారు. కానీ నీ ఏడుపు వృత్తిగా పోదు, నీ ఏడుపు ఒక ప్రతిఫలం అనేటువంటిది ఉన్నది. నువ్వు ఏడ్చే ఏడుపుకి, నువ్వు కార్చే కన్నీరుకి దేవుడు ఒక ప్రతిఫలం ఇస్తున్నాడు. ఈ ఏడుపుతోనే నా జీవితం అంతమైపోయింది అనుకుంది ఆదరం, ఈ ఏడుపుతోనే నా కుమారుడు అయిపోయాడని అనుకుంది. అని ఇక ఎడారిలో మా బ్రతుకులు ఎలా ఉన్నాయంటే ఇంక చివరి దశలో ఉన్నాయి. ఏంటంటే ఆదరించే వాళ్ళు లేడు, ప్రేమించే వాళ్ళు లేడు, ఇక్కడ మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు లేడు, ఇక మంచినీళ్ళే లేడు, తిండి పెడతారా అనేటువంటి పరిస్థితిలో ఆమెకు జ్ఞాపకం వచ్చినది ఏడుపు ఒక్కటి. దేవుడు మన జీవితంలో కూడా అంతే. నా జీవితంలో చాలా ఆ ఏడుపే గుర్తుకొచ్చింది, ఆ ఏడుపే దేవుడి దగ్గర తీసుకొచ్చింది. నేను అనుకుంటాను మనం ఏంటంటే ఏడుస్తే ఏమవుతామండి, ఒకవేళ ఏడుస్తే ఎవరైనా ఏమనుకుంటారు, ఎందుకంటే మనకు అన్నీ ఉన్న ఒకవేళ ఏడవాలని ఎవరైనా అనుకుంటా ఉంటారు. కానీ ఎంతమంది ఉన్నది అడిగినా ఆ పరిస్థితి ఖచ్చితంగా నీ హృదయానికి కలిగించేస్తుంది. కానీ అంటే ఏడుపు తప్పక ఎంతమంది ఉన్నదని అడిగినా ఘోరమని ఏడ్చేటువంటి పరిస్థితి ఒక్కోసారి దేవుడు తీసుకొస్తాడు. ఆ పరిస్థితి నిన్ను దేవుడు ఆశీర్వదించడానికి దేవుడు ఆ ఏడుపు నేను దేవుడు ఆశీర్వదించడానికి. ఇక హాజరు ఏడ్చిందంటే దేవుడు ఎందుకు ఏడ్చిందంటే పోతున్నామేమో అని ఏడ్చింది. కానీ దేవుడు ఒక మాట, మంచి మాట చెప్తానండి. కూర్చుండి ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చాను. దేవుడు ఆ చిన్నవాణి మొరను ఏడ్చిందెవరు? ఎవరు ఏడ్చారని చెప్తున్నాడు? ఇంకా భాషలో ఏం రాశాడు? హాజరు ఎలుగెత్తి ఏడ్చాడు అన్నాడు. దేవుడు ఏం చెప్తున్నాడు? చిన్నవాడు ఏడ్చాడు. అది ఏడుస్తాడు, ఆకలేసి ఏడుస్తాడు, దాహం చేసి ఏడుస్తాడు. ఒకవేళ లేక ఆ పడుతున్నప్పుడు తల్లి స్పర్శ తగలకపోతే ఏడవచ్చు. అంటే ఎవరి స్పర్శ లేకపోతే పిల్లలు మంచమే పడుకోబెట్టేది, మంచమే పడుకోబెట్టడం ఏంటంటే పాలు గురించి ఏడుస్తాడు, లేదా పాస్పోర్ట్ ఏడుస్తాడు, లేదా ఇంకోటి ఏంటంటే ఆ తిరిగి ఏంటంటే మనం మీరు అనుకుంటారు అదేం తెలియదు అంటారు. కానీ ఏంటంటే ఆ స్పర్శ అది తెలుస్తుంది. పిల్లలకి ఏంటంటే స్పర్శ ఇప్పుడు వరకు తెలియనట్టు తల్లి స్పర్శ ఇప్పుడు తగదు. ఇది మంచమని లేదు తల్లి. ఆ స్పర్శ లేనప్పుడు ఏం చేస్తాడంటే అవి ఒక్కబట్టి ఏడుస్తాడు. మీరేమంటారు ఏ నలుగులో పుట్టిన అనుకుంటారు, నలుగురు కూడా స్పర్శ లేక ఏడుస్తాడు దేవునామంటూ. ఇప్పుడు ఈ పిల్లడికి ఏం తెలియదండి, అక్కడ ఈ దిశగా స్పర్శ కనపడుతుంది తప్ప తల్లి స్పర్శ కనపడటం లేదు. ఒక పక్కన దాహం వేస్తుంది, చెప్పలేడు, అడగలేడు. ఆ పరిస్థితిలో ఆడు ఏం చేస్తాడు? మనసులో ఏడుస్తున్నాడు దేవుడు. చనిపిల్లలు దేవుడు బేగా ఉంటాడు. ఆ కుర్రాడు ఎంత దుఃఖంతో ఉన్నాడో, ఎంత ఆకలితో ఉన్నాడో, ఎంత దాహంతో ఉన్నాడో అనేటువంటి విషయము దేవుడు చూసేది కలిగి ఉంటాడు. ఆ చిన్నవాణి ఏడుపు విని ఏం చేసేటప్పుడు దేవుని దూత ఆకాశము నుండి హాగరును పిలిచి, ఏడుపులో ఎంత బేగా సమాధానం వస్తుందో. మనం ఏడ్చి ప్రార్థన చేస్తే, కన్నీరు కాల్చి ప్రార్థన చేస్తే, పాదాల మీద పడి ఏడిస్తే దేవుడి దగ్గర నుంచి జవాబు ఎంత స్పీడ్గా వస్తుందో తెలుసా? ఆ ఏడ్చిన తర్వాత అన్నాడు, ఆగరు నీకేమి వచ్చింది? చావు వచ్చింది. మిమ్మల్ని ఎవరైనా అడుగుతుంటారు అంత ఎలా పరిస్థితుల్లో మనం ఏడుస్తుంటే ఎవరైనా నీకు ఏమైనా ఎత్తున్నా చావు వచ్చిందంట. అంతే కదా, వీడేమన్నాడు ఇక్కడ? ఆగరు నీకేమి వచ్చింది అని చెప్పాడు. ఆ ప్రశ్నకి జవాబు చెప్పకుండానే దేవుడు మరి మాట ఇస్తున్నాడు, అయ్యప్ప. ఆ ఏడుపుకి ఆయన మళ్ళీ ఏమన్నాడంటే, నీవు భయపడకు. అయ్యా మా నీకు ఎవరున్నారు? గుడిగాని ఊరు వచ్చాం, సలంగాని తమ వచ్చాం, లేదా భాష దేశంలోకి వచ్చాం. మాకు ఇక్కడ ఏది అడగాలో తెలియని పరిస్థితిలో ఉంటే మాకు ఎవరు సహాయం చేస్తారు? ఎక్కడికి వెళ్ళినా దేవుడు సహాయం చేస్తారు.
ఎటువంటి పరిస్థితుల్లోనూ దేవుడు సహాయము చేయలేడు అని మనం అనుకోదు. ఆ సహాయం ఆయన దేవుని యొక్క సహాయము నీవు పొందాలి అని అనుకుంటే ఖచ్చితంగా దేవుడి దగ్గర నువ్వు ఏం చేయాలంట? ఏం చేయాలమ్మా? ఏడిస్తే జవాబు ఎంత అవసరం? ఏడిస్తే జవాబు ప్రార్థనకి గొప్ప విలువ ఉంది. కన్నీటి ప్రార్థనకి ఇంకా విలువ ఉంది. కానీ దినాన్ని ఆ విలువైన దానికి మనం విలువ లేని దానికి మనం విలుస్తున్నాయి, కానీ విలువైన దానికి మనకు విలువ ఇవ్వడం. ప్రార్థన పరిస్థితిని పేతుని తీసుకెళ్లి శరసాల్లో చేసేసారు. తెల్ల అడ్డా తీసేసి అంటారు పేరు. పాప సంఘం ఏం చేసింది? కొడుతుందా? కొత్త భాష గారు ఎవరు వస్తారనుకుందా? ఏముంది మరి? ఏం చేశారమ్మా? ఎలా చేశారంట? అత్యాశక్తితో. మరి ఇలాగలాగా అత్యాశక్తితో అంటే మేము ప్రార్థన చేస్తున్నాం పేతురు అవును అని చేశారు. కానీ వాళ్ళకి ఏం లేదు. అది ఉన్నది ఎవరి దగ్గర? హేరోదు. తెల్లారి చంపేస్తాడు. కానీ యనమనుడు కాపలా పెట్టాడు. కొన్ని ఏదో దగ్గర తీసుకొచ్చేద్దామంటే కాళ్ళకి ఇనప సంఖ్యలు వేసాడు, చేతులకి ఇనప సంఖ్యలు వేసాడు. ఈ పరిస్థితులు ఎలా వస్తాడు? రాడు. కానీ తప్పదు. ఒకవేళ ఎవరైనా చెప్పొచ్చు, ఎప్పుడైనా పొరపాటు భాస్కరానికి వస్తే భాస్కరాన్ని ప్రార్థన చేయలేదు ఎవరైనా చెప్తారేమో అని చెప్తారు. అందరూ ఏం చేశారంటే ప్రార్థన మాత్రం చేశారండి. అత్యాశ ఈ పేదలు కట్టబడినటువంటి పేదలు ఏ రీతికి వచ్చినాయంటే ఈ ప్రార్థన ఖర్చుల్ని ఇప్పినటువంటి, ఈ ప్రార్థన ఖర్చులు ఈ ప్రార్థన చెరసాల నుంచి బయటికి తీసుకొచ్చింది. ఈ ప్రార్థనే మళ్ళా తన మనుషులతో సంఘంలో చేర్చింది. ఏదైనా అంటే అక్కడ విశ్వాసులే కాదు, అక్కడ దేవుని యొక్క దూత. అంటే ఏంటంటే దేవునికి ఆ ప్రార్థన వాళ్ళ విశ్వాసం లేకపోవచ్చు, కానీ ప్రార్థన మాత్రం ఏం చేసిందో తెలుసా? పరిస్థితులు మార్చేసింది. తెల్లారి ఇంకా రాడు ఈ దోతో ఆ కులాడు పని అయిపోయింది. ఈ తెల్లారి ఆ పేతుడు పని అయిపోయింది. ఎందుకంటే అప్పటికే యాకోబుని చంపేశారు. ఇంక ఏదండి ఇంకా పేతుడు కూడా చంపేస్తారు. కాబట్టి ఇంకా ఆశ లేదు. అయితే మనం మాత్రము ప్రార్థన చేయాలి అని కేవలం ప్రార్థన మాత్రమే చేశారు. ఏడ్చారు అందులో కొంతమంది. కానీ ఈ ప్రార్థన ఏం చేస్తుందో తెలుసా? పేతుడిని తీసుకొచ్చింది. నువ్వు ఏడుస్తున్నటువంటి ప్రార్థన ఒకవేళ నీ భర్త గురించో, నీ బిడ్డ గురించో, లేదా నీ కుమార్తె గురించో, లేదా నీ కుటుంబం గురించో, నీ భార్య గురించో నువ్వు ఏడుస్తున్న ప్రార్థన వారు ఉన్నటువంటి ప్రతి సంఖ్యలను కూడా ఈ ప్రార్థన ఏం చేస్తుందండి? విడగొట్టేస్తుందండి. దేవుడు నామమున క్షేమంగా తీసుకొచ్చేది ఏదో తెలుసా? మనుషులు కాదు. క్షేమంగా తీసుకొచ్చేది డిపార్ట్మెంట్ కాదు. క్షేమంగా తీసుకొచ్చేది ధనముగా. క్షేమంగా నీ ఇంటికి మళ్ళా చేర్చేది ఏదంటే నువ్వు చేసేది విశ్వాసమైనటువంటి ప్రార్థన అని దేవుడు నామమున. అటువంటి ప్రార్థన కలిగినటువంటి ఏ బిడ్డలైనప్పటికీ కూడా వారు ఎటువంటి సమస్య వచ్చినా నాటినా వారు ఎన్నడూ కూడా అధైర్యం అనేటువంటి రాదు. వాళ్ళు ధైర్యం ఉండదు. ఎందుకంటే నా ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. జరుగుతున్నాము దేవుడిని ప్రార్థన అంగీకరిస్తాడు. ఆ ప్రార్థన పరిస్థితులు మార్చేస్తుంది. ఇక హాజరు ఏమి చేయని నిస్సహాయ స్థితిలో, పిల్లవాళ్ళు నిస్సహాయ స్థితిలో ఉన్నారు. కానీ ఒక్కటి మాత్రమే అక్కడ ఆధారం ఉంది, ఏడుపు. ఆమె ఉన్నది ఏడుపు. ఒకవేళ అక్కడ ప్రార్థన చేస్తూ ఏడ్చిందో, లేక నా బ్రతుకు తెల్లారిపోయిందని ఏడ్చిందో, నా బిడ్డ బ్రతుకు తెల్లారిపోయిందని ఏడ్చిందో, ఏ రకంగా ఏడ్చిందో, కానీ ఆ ఏడుపుడు మాత్రము ఒకవేళ అక్కడ ఎవరిని వినడానికి కూడా అక్కడ ఎవరు లేదు, వినడానికి కూడా అవ్వలేదు. కానీ ఎక్కడైనా తినే దేవుడు మనకున్నాడు. దేవుడు ఆ ఎడారిలో కూడా దేవుడు వినడానికి ఉన్నాడు. అంటే అంటాడు ఆగదు. పిల్లవాడి ఏడుపు విన్నా నీకు ఏమొచ్చింది? అంటే ఇంతకాలం నాకు మర్చిపోయింది. నేనున్నాననే ధైర్యం నీకు లేదా? నేను సహాయం చేసేవాడు నీకు ఒకరు ఉన్నాడని తెలియదా? అబ్రహామును ఆశీర్వదించింది దేవుడిని కదా. అబ్రహాం దగ్గర నేను పనిగా పెట్టింది నేనే కదా. నేను బయటికి తీసుకొచ్చి నేనే కదా అనే ధైర్యము నీలో ఎందుకు కలగలేదు? నువ్వు ఎందుకు బెంగెత్తున్నావు? ఎందుకు అధైర్యపడుతున్నావు? ఎందుకు ఎడుతున్నావు? నీకేమైంది?
దేవుడు అడిగేటువంటి మాట ఎందుగా అని చెప్పేసి అంటాడు, భయపడకు అన్నాడు. అసలు భయపడదు, నీకు కానీ నీ పిల్లలకు కానీ ఏమీ అవదు. ఆ పిల్లవాడిని కూడా నేను ఒక జనాంగంగా నేను చేస్తాను దేవుడు, జనాంగంగా. ఒకసారి భక్తులు బాగోలేనప్పుడు ఎక్కడికో పోతుంటాం, పోయేదని అనుకోవద్దు. ఏదో ఉంటుంది, ఎక్కడ పోయినా ఏదో ఉంటుంది. దేవుడు పెద్ద పెద్ద సేవకులు అందరూ కూడా పరిస్థితులు బాగుంటారు, పోయిన వాళ్ళే, ప్రాణాలు తీసుకోవడం సిద్ధపడినటువంటి వాళ్ళే. కానీ దేవుడు ఎవరి ప్రాణాన్ని తీయలేదు. వాళ్ళని దేవుడు ఒక అద్భుతమైన రీతిలో దేవుడు వారిని బలపరిచారని దేవుడు నా మనసులో ఎవరిని పోనివ్వలేదు. ఆయన పెద్ద సేవ దైవజం మీరు ఎవరిని చూసినా నాటికేనా, ఎవరిని కూడా దేవుడు పోనీలేదు. దినకర్ణి గారిని కానీ దినకర్ణి గారిని కూడా చనిపోవడానికి తెలుగు వాడే. అయిపోయింది, బ్రతికి అయిపోయింది అంటున్నాడు, చనిపోవాలనుకున్నాడు. కానీ దినకర్ణి చంపలేదు. గొప్ప దైవజనుడు అంటున్నాడు. పూసని గారు చనిపోయే పరిస్థితే, తింగలేక బయటకు పోయి తొందరగా చేసి సిగరెట్కి ఆటికి అలవాటు పడిపోయిన వాడిని, భయపడ్డాడు, రక్తం కప్పుకున్న వాడిని దేవుడు వదిలేదు. ఆ రక్తం కప్పుకున్న వాడిని వదిలేదు. చివరి దశలో సంఘంలోకి వెళ్ళిపోతే ఆ సంఘంలో చేర్చుకోవడం, వాడు స్నానం చేసి ఆ పని పెట్టుకొని భోజనం పెట్టి చేస్తే ఆ సంఘంలో ఉండే దేవుడు ఆ వ్యక్తిని, ఆ చనిపోయే వ్యక్తిని ఒక బలమైనటువంటి సేవకుడిగా వాడుతున్నాడు. దేవుడు నామస్తున్నాడు. నీకు ఎవరు లేరు, నాకు ఎవరు లేరు, నేను వంటవాడిని, నాకు యోగం, మీ రోగ తగ్గితే నేను పడిపోతానేమో, నేను ఆదరించేవాడు, నాకు ఆత్మ తీసుకొని లేరేమో మనం అనుకోవడం లేదు. దేవుడు ఆ సమయానికి ఏదో రకంగా ఎవరో ఒకరి ద్వారా దేవుడు మనకి సహాయం పంపిస్తూనే ఉంటాడండి. దేవుడు నా మనసు దేవుడు సహాయం పంపడం అని ఎవరు అనుకోసం ఒకటి నేను మనం తిరగచ్చు, దేవుడి సంగతి మనం తిరిగిపోవచ్చు. తిరిగిపోయినటువంటి పరిస్థితుల్లో దేవుడు ఎవరు తెలియనటువంటి వ్యక్తి వచ్చి మనం ఎవరైనా ఆదరిస్తాడా? తిరిగి లేనటువంటి పరిస్థితుల్లో అసలు దేవుడు అంటేనే మనకు పడలేనటువంటి పరిస్థితుల్లో ఒకవేళ దేవుడు లేదనేటువంటి విషయం మనకు యేసు ప్రభు దేవుడు కాదనేటువంటి ఉద్దేశంలో మనం ఉన్నప్పటికీ కూడా ఆ కష్టకాలంలో నేను ఉన్నాను అని ధైర్యం ఇచ్చే దేవుడు ఎవరయ్యా అంటే యేసు ఒక్కడేనండి. దేవుడు నమ్ము నమ్మకు. కీర్తనగాడు మాట చెప్తాడు 130 చాలాసార్లు వినిపించాను. 23వ వచనంలో మనము ఈయన దశలో ఉన్నప్పుడు ఆయన మనలను ఏ స్థితిలో ఉన్నప్పుడు, దీన స్థితి అంటే ఏంటి చెప్పాలంటే అడుగుని స్థితి లేదా చనిపోయే స్థితి, అది దీన స్థితి. ఆ దీన స్థితిలో ఉన్నప్పుడట మన వాళ్ళు మనం జ్ఞాపకం చేసుకోకపోయినా, మన మనుషులనే కూడా మనం జ్ఞాపకం చేసుకోకపోయినా, జ్ఞాపకం చేసుకున్నవాడు ఎవరో తెలుసా? అందుకేమన్నాడు, మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకోలేను. ఇప్పుడు ఆఖరి ఏ స్థితిలో ఉంది? ఆఖరి ఏ దశలో ఉంది? ఏ దశలో ఉంది? దీన దశలో ఉంది. ఈ దీన దశలో ఉన్నవాడి కనీసం చాటుగా వచ్చి నువ్వు నడుస్తూ ఉండి వెనక వచ్చి నేనేదో సహాయం చేస్తాను, అక్కడ ఇల్లు కడతా, అక్కడ ఉంది కానీ అని చెప్పేసి అబ్రహాం ఏం చెప్పినా చెప్పలేదు. తిట్టి వ్యక్తులు ఉదమే పెట్టాడు, బిడ్డను సంఘికి ఇచ్చాడు, మమ్మల్ని అంటే ఇప్పుడు ఎవరు భయపడ్డాడు? భార్య భయపడ్డా? భార్య భయపడ్డాడు, దేవుడికి భయపడ్డాడు. దేవుడికి భయపడ్డాడు. ఏం చేద్దా? ఏమన్నాడు? అబ్రాహము నీ భార్య శారా చేస్తున్నట్టు ప్రతి విషయంలో విను అని చెప్పాడు. ఒకవేళ అబ్రహాము నువ్వే కదా రోజుని పంపించావు, నీ వల్లే కదా నేను పాపం చేయవలసి వచ్చింది అని చెప్పి ఇద్దరు కొట్టుకునే పరిస్థితికి వస్తే ఇప్పుడు అబ్రాహము శారా విడిచిపెట్టారా? ఆఖరి విడిచిపెట్టారా? ఏదో రకంగా ఏరుకోబడాడు అది కదా. కానీ ఎవరికి లోపడ్డాడు? ఎవరిని అడిగాడు? ఆ పరిస్థితిలో చాలా క్లిష్టమైన పరిస్థితులు ఉన్నాడు. ఆ క్లిష్టమైన పరిస్థితుల్లో
అబ్రాహాము ఎవరిని అడగలేదు, దేవుని మాట్లాడు ఎవరి పరిస్థితిలో ఉన్నా నేను ఏం చేయాలి, నా భార్యని ఇచ్చిపెట్టాలా, తన్ని ఇచ్చిపెట్టాలా, ఆ కుర్రోడు బస్సులోడు ఏం చేయాలి అని చెప్పి అంటే అన్నాడు, నీ భార్య చెప్పినట్టు ఇది నువ్వు విడిచిపెట్టేసి, కానీ వాళ్ళు మాత్రం నేను విడిచిపెట్టాను దేవుడు. అబ్రాహాంతో దేవుడు చెప్పింది ఏం తెలుసా, నీ భార్య చెప్పి నువ్వు విను, కానీ నువ్వు విడిచిపెట్టేచ్చు ఆగని, కానీ నేను మాత్రం ఆగని ఆకలి పుట్టిన పెట్టని నేను విడిచిపెట్టాను అని చెప్పాడు దేవుడు. ఆ మనసు దేవుడు ఎవరిని ఇచ్చిపెడతాడు, ఎవరిని ఇస్తాడు. నమ్మి నా యొద్దకు వచ్చిన వాడిని నేను ఎవరిని కూడా నేను త్రోసివేయను. దేవుడు ఎవరిని త్రోసివేయడు. నేను త్రోసివేయబడ్డాను అని అనుకోవాల్సిన పని లేదు. జన్మనంలో నేను తోసివేయబడ్డాను. దేవుడు అన్నాడు భయపడకము, ఆ చిన్నవాడు ఉన్న చోట దేవుడు వాని స్వరము విని ఉన్నాడు. నీవు లేచి ఆ చిన్నవాడిని లేవనెత్తి నీ చేత పట్టుకో, వానిని నేను గొప్ప జనాంగా చేసేదని ఆమెతో అని. మరియు దేవుడు ఆమె కన్నులు తెరచినందున ఆమె నీళ్ళ ఓట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి తాగించింది. ఎడారిలో నీళ్ళు వస్తాయా? ఎడారిలో నీళ్ళు వస్తాయా? ఏం చెప్తానంటే ఆదరి యొక్క బతుకు ఎడారి బతుకు, ఎండిపోయినటువంటి పరిస్థితి అన్నమాట. ఎలా జీవితం, వద్ద జీవితం. కాసేపు ఆ పొరడు ఏంటి చచ్చిపోతే ఇంకేమవుతుందంటే ఎడారిలో నీరు కావాలి. ఈ మనిషికి జీవితంలో కూడా సంతోషం అనేటువంటి జీవితంలో లేనటువంటి పరిస్థితి చివరి దశకు వచ్చేసింది. కానీ దేవుడు అక్కడ ఒక మాట చెప్తున్నాడు ఏంటంటే, నీ వెళ్ళి అక్కడికి నీ కుమారుని లేవనెత్తుకున్నాడు అన్నాడు. ఆ ఎడారిలో ఆ కళ్ళు తెచ్చినోడికి ఏం కనపడుతున్నాయిగా, నీటి ఓటు కనపడుతున్నాడు. దేవుడు ఎడారి వంటి బ్రతుకుని కూడా నీటి మడుగులుగా చేయగలిగినటువంటి దేవుడు మన దేవుడు. ఎడారి బ్రతుకు, ఆడేక బ్రతుకు ఎడారి బ్రతుకు. ఆమె ఉన్నది ఎడారిలో. ఎందుకంటే సేమ్ ఎడారి పరిస్థితి ఎలా ఉందో ఆడేక పరిస్థితి కూడా ఆ రీతిలో ఉంది. కానీ దేవుడు అంటాడు, ఆ ఎడారిలో నీటి ఓటు ఎలాగైతే ఉడుకుతో వస్తుందో అలాగే నీ జీవితాన్ని, నీ కుమార్ జీవితాన్ని కూడా ఆ రీతిగా నేను మారుస్తానని చెప్పాడు దేవుడు. విశ్వాసంతో ఉన్నారు. అయ్యాక నీళ్ళు వస్తాయా? ఊరేపు కొండకి వెళ్ళాడు, నీళ్ళు ఏమన్నారు, అక్కడ ఉన్నా నీళ్ళు బాగలేదు, నీళ్ళు అన్నారు, వెళ్ళు. ఊరేపు పంట మీద కొట్టుకున్నాడు, కొనే కాదు, పంట మీద కొడితే నీళ్ళు ఏమొచ్చింది. నువ్వు దెబ్బతింటేనే కన్నీళ్ళు వస్తాయి, దెబ్బతినలేనందుకు కన్నీళ్ళు రావు. మీరు బండలాంటి హృదయం, నువ్వు ఎవరు ఏమన్నా నీకు కన్నీళ్ళు రాదు, ఎవరు ఏం చేసినా నీకు కన్నీళ్ళు రాదు. దెబ్బతింటే బండ మీద కొడి కొట్టి ఏమొచ్చినాక నీరు వచ్చిందని చెప్తాను. సైంటిస్టు రాళ్ళు ఏరుకుంటున్నాడు, రాళ్ళు ఏరుకుంటే చూస్తే పిచ్చి రాయిని కూర్చున్నాడు, కొడుతున్నాడు. అందులో ఏదైనా ఎక్కడైనా తగ్గుతుందని ఎక్కడ అయితే సెలయేరు తెలిపేటోకి ఆ సెలయేరు తెలిసి రాళ్ళు అలాగా అరిగి ఉన్నాయి. అది అనుకున్నాడు, 20 సంవత్సరాల నుంచి అడిగితే ఈ షేప్లోకి వచ్చిందంటే ఖచ్చితంగా ఇందులో మీరు ఎంతో అంత ఉంటుందని చెప్పి దాన్ని కూడా ఎదుగుతున్నాడు. నీళ్ళే అందులో రాయిలో నీరు రాదు, రాయి నీళ్ళలో అరుగుతుంది తప్ప నీటిని మాత్రము. మన క్రైస్తవులు కూడా వాక్యంలో ఎన్నడో అడుగుతారు, కానీ వారి హృదయంలో నీరు వాక్యము చాలా మంది హృదయాల్లో నీరు వాక్యంలో తెలుసుకో. క్రైస్తవుని హృదయం అంటే స్పాంజ్ తీసి నీళ్ళలో వేస్తే అది ఏం చేస్తుంది, నీటిని పీడుస్తుంది. అది మళ్ళా పీడితే నీళ్ళు వస్తాయి. ఒక క్రైస్తవ హృదయం
వాక్యము విలువైన హృదయం నీళ్ళలో తడపబడినటువంటి స్పాన్ ఏదైతే అలాగే మన హృదయం ఉన్నప్పుడు ఇది ఎక్కడైనా సరే దక్కుతున్నప్పుడు ఆ నీళ్ళని పిల్లే పరిస్థితిలో అంటే నీ హృదయంలోకి దేవుని యొక్క మాట వచ్చేటట్టుగా ఉండాలి. సుఖరం పట్టణానికి వెళ్ళినప్పుడు యేసు ప్రభువు ఏమన్నారు? ఆ సమయ స్థితి అన్నాడు, నీవిచ్చే నీళ్లు తాగితే మళ్ళా దప్పికొనడానికి, కానీ నేనిచ్చే నీళ్లు తాగినట్లయితే మరి ఎన్నడూ దప్పిక ఉండదు, కానీ నీ కడుపులో జీవజలపు ఊట ఉద్భవిస్తుంది. దేవుడు ఒక క్రైస్తవుడు వాక్యం శ్రద్ధగా వింటే, ఒక క్రైస్తవుడు వాక్యం శ్రద్ధగా వారి హృదయంలో దాచుకుంటే వారి జీవితంలో జీవజలపు ఊట అండి. దేవుడు ఎక్కడికి వెళ్ళినా దేవుడిని ఉచ్చరిస్తాడు, ఎక్కడికి వెళ్ళినా దేవుడి కొరకే మాట్లాడతాడు, ఎక్కడికి వెళ్ళినా దేవుడి గురించి పని చేస్తాడండి. ఏం చేత వారి హృదయంలో ఉన్నది ఏం తెలుసా? జీవజలపు ఊట. దేవుడు నామస్తు తిట్టి పిలికే నీరే వస్తుంది. ఒక క్రైస్తవుని హృదయం ఒక స్పాంజ్లో ఉండాలి. క్రైస్తవుని జీవితం ఏదైనా మనకి నీళ్లు పీలుస్తున్నామంటే ఇంటికి వెళ్ళి మనకి ఏదైనా అవసరం వచ్చారు అది పిండే పరిస్థితిలో ఆ నీళ్ళు తాగి మళ్ళా దప్పికి తెచ్చుకునే పరిస్థితిలో మనం ఉండాలి. నీళ్ళు అయిపోయినాయి, తిట్టి ఖాళీ, ఆగలైతే తిట్టి ఖాళీ నీళ్ళు. నీళ్ళు మళ్ళీ ఎవరివ్వాలి? ఎవరిస్తారు? ఎవరిస్తారు? ఎడాలి. ఆఖరి జీవితం ఎడాలి. చాలా మంది జీవితాలు ఎడారిగానే ఉంటాయండి. కొంతమంది నలుగురితో ఉన్నప్పుడు ఉంటారు, వాళ్ళకి కాసేపు, కానీ వాళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు వాళ్ళ జీవితంలో ఒక దినాన్ని ఒక డాక్టర్ గారు ఒక వ్యక్తి వెళ్ళాడట. ఆ వ్యక్తి వెళ్తే ఆ వ్యక్తిని అన్నాడంట, ఏ రకంగా చూసినా నా జీవితంలో నవ్వు అనేటువంటి రావడం లేదు, నా జీవితం అంతా ఏడుపు. ఆ ఏడుపు గురించి మందులు వాడుతున్నా ఏ డాక్టర్ తెచ్చుకున్నా నా జీవితంలో ఏడుపే తప్ప కనీసం కాసేపు నవ్వుకొని స్థితి నా జీవితంలో లేదన్నాడు. నవ్వుకునే స్థితి నా జీవితంలో లేదు అన్నాడు. అప్పుడు అంటాడంట డాక్టర్ గారు అన్నాడంట, పక్కన సర్కస్ జరుగుతుంది, ఆ సర్కస్ అంటే కాసేపు ఆ భక్తుని యొక్క పాత్ర చూసినా నువ్వు నవ్వుతావు, సర్కస్ పేరు సాయంత్రం అన్నాడు. అప్పుడు తీసుకెళ్ళంట ఆ భక్తుని ఇది ఎవరండి? నేను అందరిని నవ్వించడమే తప్ప నా జీవితంలో నవ్వనేటువంటి లేదు. కొంతమంది జీవితాలు కూడా ఆ రీతిలోనే ఉంటాయి. మరి ఎదుటి వారి దగ్గర వాళ్ళకి నవ్వుతారు, కానీ వాళ్ళ జీవితం మంచిగా ఉన్నప్పుడు చాలా దుఃఖం భయంగా ఉంటుందండి. దేవుడు మనం అనుకుంటూ అందరితో నవ్వుతున్నారు కదా, వీరికి ఏంటి అనుకుంటారు చాలా మంది, కానీ ఆ జీవితం వెనకాల ఏముంది అని చూస్తే వాళ్ళ వెనకాల చాలా దుఃఖం ఉంటుంది. ఆఖరి జీవితంలో కూడా ఏముంది అని ఆలోచిస్తే ఆ జీవితంలో నవ్వు లేదు, ఏడుపే ఉంది, కన్నీరే ఉంది, దుఃఖమే ఉంది, ఒంటరి బతుకు అనేటువంటి ఆలోచన ఉంది, ఏ జన్మ చనిపోతానో అనేటువంటి వ్యాధనతోనే ఉంది తప్ప సంతోషించి నవ్వాలనే పరిస్థితి ఆఖరి జీవితంలో లేదు. కానీ అటువంటి జీవితాన్ని దేవుడు అంటాడు, ఎడారిలోనే నీరు కలిగినప్పుడు నీ జీవితంలో మార్పు కాదా? నీ జీవితాన్ని నేను సుఖమయంగా చేయలేనా? నీ జీవితాన్ని నేను సంతోషంగా మార్చలేనా? నీ జీవితంలో కూడా నవ్వే పరిస్థితి రాదా అని చెప్పేసి అబ్రహాం దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు ఆది చేరి ధైర్యం చేయాలి. ఆ ధైర్యం ఇచ్చారు. మనం అనుకుంటాం ధైర్యం లేదు, నాకు ధైర్యం చెప్పేవాళ్ళు లేరు. నీకు నిజంగా ఎవరో ధైర్యం చెప్పేవాళ్ళు లేరా? నువ్వు ఒంటరిగా ఉన్నావా? బైబిల్కి బైబిల్ చదివితే నీకు అద్భుతమైనటువంటి ధైర్యం. నువ్వు అనుకుంటావు నీ బైబిల్ తీస్తే ఏం నువ్వు తీస్తే నీ జీవితమే నీతో మాట్లాడు. నీ జీవితం నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో దీనికి తెలుసండి. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావు విషయమో దీనికి మాత్రం తెలుసు. అదే మాట్లాడతాను. చాలా ఆలోచిస్తున్నాను, క్రైస్తవులు ఆలోచించారు. ప్రభు దగ్గర వెలిగించి కన్నీరు కాల్చి, కన్నీరు కాల్చితే రెండు రావాలి. ఒకటి ఆ కన్నీరు చూసిన దేవుడు నీలో ఉన్న పాపాన్ని చూసేస్తాడు.
రెండోది తుడిచివేయబడతాడు. ఆ కన్నీరు చూసిన దేవుడు నీవు బాగు చేస్తాడు. నీ కన్నీరు రాదు, మళ్ళా నువ్వు దుఃఖంతో ఉండవు. మనం ఏంటంటే నీ ప్రతి కన్నీటిని కూడా చూడగలిగిన వాళ్ళు మూసుకుని ఏడుస్తున్నటువంటి జీవితం, నేను లేవనుకునేటువంటి జీవితంలో ఆయన ఎప్పుడైతే కళ్ళు తెరవమన్నాడో చూసేటప్పటికి ఆనందం. ఎందుకంటే ఏది గురించి ఎదురు చూస్తుందో అదే అక్కడ ప్రత్యక్షమైంది. మీరు ఆ ఏది తిప్పి నీకు నీ తిప్పిలో నీరు నీ హృదయం అనే తిప్పిలో నీరు ఉందా? నీవు లేచా చిన్నవాళ్ళు లేవనెత్తి నీ చేత పట్టుకున్నాము వారిని గొప్ప జనంగా చేసేదని ఆమెతో నేను. మరి దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ళ ఓట చూచి వెళ్ళి ఆ తిప్పి నీ నీళ్లతో నింపి ఆ చిన్నవానికి త్రాగించాను. దేవుడు ఆ చిన్నవానికి తోడే నేను. దేవుడు ఆ చిన్నవానికి తోడే. నీకు ఒక విషయం చెప్పనా, అబ్రహాంకి లేదా క్రైస్తవులకి శత్రువు లేదు, కానీ శత్రువు వచ్చాడు. ఎవరి వల్ల వచ్చాడు? అబ్రహాం వల్ల వచ్చాడు. చాలా ఇది అబ్రహాముని ఈ పిల్లవాడిని ఆగని ఎందుకు అమ్మదో తెలుసామా? కోరికలు ఆడిపోతాను, బ్యాట్ క్రికెట్ ఆడుతాను. ఇక్కడ చూడండి 25వ అధ్యాయంలో 5వ వచనం చూడండి. అబ్రహాము కుమారుని ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు 100 ఏళ్ల వాడు. అప్పుడు శారా దేవుడు నాకు నవ్వు కలుగజేసినని చేసినది. వినివారెల్లా నా విషయమే నమ్ముతున్నా నేను. మరియు శారా పిల్లలకు స్థలం ఇచ్చినని ఎవరు అబ్రహాముతో చెప్పుడు నేను అతని ముసలితనమందు కుమారుని కనుక ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచని ఇస్సాకు పాలు విడిచడం అబ్రహాము గొప్ప విందు చేసెను. అప్పుడు అబ్రహాములకు ఐగుప్తులను హాగరు కని కుమారుడు పరిహసించిన చూచి శారా చూసెను. పరిహసించారంట ఇస్మాయిల్. దాన్ని బట్టి ఏం చేసింది? కలిపి వ్యవసాయ కుటుంబాలు కలిసిన కుటుంబాలు ఎవరు పిల్లలుగా ఉంటాయి. వదిలి గారి పిల్లలు మదల పిల్లలన్నా, మదల పిల్లలు వదిలి గారి పిల్లలన్నా అక్కడే వస్తారు. ఈ కొడుకు పిల్లలు బాగా చదువుతున్నాం, కూతురు అంటది. కూతురు పిల్లలు నీకు ఎక్కువగా నా పిల్లలు తక్కువ అని చెప్తామా కొడుకు అంట. అబ్రాహాంకి ఇద్దరు సమానమే అంతే కదా. ఇస్మాయిల్ పుట్టినవాడు అబ్రహాం వల్లే పుట్టాడు, ఇస్సాకు పుట్టినవాడు అబ్రహాం వల్లే పుట్టాడు. ఇద్దరు సమానమే అంతేగా. ఈడయ్యే గొడవలు వస్తాయి. చాలా బయట పోమని కాన్వెంట్లో అది నవ్వీడంట. మనం అంతే ఆ పిల్లలు తింటున్నప్పుడు మా పిల్లలకి రాబోయే మా పిల్లలకి అడగలేదు అన్నారు. ఈ చూసినప్పుడు నవ్వారు, అందుకే మా పిల్లలు వాంతులు పెట్టుకున్నారు. అక్కడే గొడవ వస్తాయి. నవ్వితే వాంతులు అయిపోతే చాలా మందికి ఇష్టమైన వాళ్ళు అందరూ అయితే అన్నప్పుడు ఫోన్ చేసి మరీ వెళ్ళి నవ్వచ్చు. అది వాంతులు అయిపోయేలాగా ఈ సెంటిమెంట్ ఇంకొక రకమైన సెంటిమెంట్ అండి. శత్రువులు అబ్రాహాంకు పుట్టినటువంటి పిల్లలే ఇప్పుడు ఇద్దరు ఏమైపోయారు? శత్రువులు అయిపోయారు. అదే మహమ్మడి అది మనకూడదు. అది యోధుడికి పడకుంటాను కదా. శత్రువులు అంటే చాలా మంది ఎక్కడి నుంచి వస్తారు, ఎక్కడి నుంచి రాదు. శత్రువులు మంది కుటుంబంలోనే ఉంటుంది. శత్రువు పక్కన చూడతారు. నేను పక్కిందో శత్రువు ఎప్పుడు అవుతాడు? మన పక్కిందో శత్రువు ఎప్పుడు అవుతాడు? ఒకళ్ళు అని చెప్తారు. సునే మీరేం చెప్పగలరు? వెనకాల ఉన్నారు అది చెప్పగలరు. నీ పక్కింటో నీకు శత్రువు ఎందుకే? కరేపాకు ఇవ్వలేదన్నా, పక్కదారు ఇవ్వలేదన్నా, చీపడి ఇవ్వలేదా? ఎందుకు అవడం? ఆ శత్రువు ఎప్పుడు అవుతుందా?
నీ ఇంట్లో వాడు పక్కింట్లో మాట్లాడినప్పుడు నీలో ఉన్న లోటు ఏదైనా చెప్పినప్పుడు వాడు మన శత్రువు తయారవుతాడు. ఇప్పుడు శత్రువు ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? ఇంట్లో నుంచి పడతాడు, కొడతాడు. ఇప్పుడు అబ్రహాం కుటుంబంలో శత్రువు ఎక్కడ పుట్టాడని? అబ్రహాం కడుపు నుంచే పుట్టాడు. కానీ అబ్రహాం వాళ్ళ శత్రువు అవుతున్నాడు, శారా వాళ్ళ శత్రువు అవుతుంది. ఎక్కువ పక్కింట్లో గొడవ పెట్టింది ఎవరు? ఇష్టమైన అమ్మ ఆయన దగ్గొచ్చి నవ్వి అక్కడ కూర్చుంటే నన్ను చూసి నవ్వేది ఏమన్నా మీరు ఏం మాట్లాడరా, అసలు నన్ను పెళ్ళాకేదో చూస్తున్నారా లేదా, వాళ్ళే నీకు ఎక్కువైపోయారు. నీకు అక్కడే అంతే అంతే కూడా నీ ఏం చేస్తాడు? భార్య మాట్లాడాలి, ఇంటి అబ్రహాం చెప్పా, దేవుడు చెప్పాడు, ఈ చాలా చెప్పాడు, అక్కడ అయిపోవాలి. అప్పుడు అలా వెళ్ళకండి జగదీష్ గారు. ఉద్యోగం అనేది ఎక్కడ లేదండి, ఎక్కడ మన నుంచి వస్తుంది. వదిన మాతో ఉంటాడు, ఇద్దరికి పడదు. వదిలి గారు ఆగినప్పుడు మాతో వెళ్ళాడు, వదిన మా వదిలి గారు ఈ మాటలు ఆగినప్పుడు వదిలి గారు కాదు. ఇద్దరికి మంచి బాగా ఉంది, ఆయన చేత మంచి చదువులు చూసుకుంటాను. ఎక్కడి నుంచి వచ్చింది చెప్తున్నాను. కలిసి వాళ్ళు ఇద్దరు కలిసి వచ్చి ఒకరు సహకరించుకుంటే వాళ్ళు చేసే పని ఇద్దరే కలిసి చేసుకుంటే ఆ పిల్లలు ఈ పిల్లలు వాళ్ళు సాధించుకుంటే అసలు ఇంట్లో శక్తిలో ఉంటాడు. అమ్మాయికి ఒకదేమో ఉంటాడు, కోళ్ళకి ఒకదేమో ఉంటాడు. నేను అమ్మాయి ఇంటికి వచ్చి నీ కాల్ చేసే పూజ ఏంటంటే నేను టెలిఫోన్ చూసుకుంటాను, పూజ క్యాన్ ఎందుకు పెట్టుకున్నాను కూతురు. నేను ఇంటికి వచ్చి దాచిద్దామని వచ్చానా అని కోళ్ళకుంటాను. ఈ మొత్తం మీద ఏం చేస్తుందో మొదలు అత్తగారు వంట పెడతాను. ఇది పరిస్థితి. ఇంకనీసం ఏంటంటే కనీసం ఆరు వంట పెట్టుకోవడం కంటే ముసవాడికి వంట పెట్టాలి కదా. ఎక్కడికి వస్తుంది ఈ శత్రుత్వం? అది ఉన్నట్టుగా ముసలాడు ఏం చేయాలి? ఇద్దరిని సముదాయించి రావాలి. వీళ్ళు కూడా సిద్ధంగా ఉండవు. కూతురు కొద్దిగా మాట్లాడతారు, కొడుకు మాట్లాడతారు. ఈ ఈదులు వస్తే సమస్యలు వస్తాయి. అది కలిసి పెట్టి ఇద్దరు పేరు ముఖమాటం లేకుండా ఇద్దరిని పూజ పెట్టి మాట్లాడి అనుకోండి. ఈ రెండో రోజు గోడ కరివేపాకు వెళ్ళి ఆవిడ ఏం చెప్పలేదు. కరివేపాకు నూనెలో ఎగినప్పుడు వేగిపోదు. మరి అది శత్రువులు ఎక్కడి నుంచి వస్తారు? మన ఇంట్లో ఎంతో అంటే నా గురించి ఏమీ తెలియదు. పక్కింటాడు కదా మా కోళ్ళు ఏదో చెప్తున్నాం. బాగా జాగ్రత్త. మీ అత్తగారు ఏం చెప్పకుండా దేవుడు పేరు శత్రువుతో పెంచుకోకూడదు, సమస్యలు పరిష్కరించుకోవాలి. కొంతమంది మనసులో పెట్టుకుంటారు, అలా పెంచుకోకూడదు. ఆ ఇద్దరిని పూజ పెట్టి మాట్లాడితే పూజ పెట్టి మాట్లాడుకుంటుంది. యాకోబు ఏసావు శత్రువులు ఎందుకు అయ్యారు? దేవుడు కవలలు మళ్ళీ ఒకటేగా వచ్చింది. 6 నెలల పూర్తిపోవాలి, సంవత్సరం పైన కొట్టేదాడు. ఒకటేంటారు ఒక నిమిషంలో ఇద్దరికి తేడా. ఇప్పుడు అయితే నాకు ఇద్దరికి శత్రుత్వం ఎందుకు వచ్చింది? పంచుకున్నాను. కొడుకు నొప్పులు తల్లు ఆ కొడుకు నొప్పులు ఈ కొడుకు నొప్పులు పంచుకున్నారు. ఆ పెంచుకోవడం వల్ల ఏమైంది? వాళ్ళు మీరు ఏం చేసేవాడు శత్రుత్వమే రాకుండా ఏం చేయాలంటే అక్కడ ఉండే సమస్యలు మనం ఎంత ఎన్ని రకాలుగా కూర్చోబెట్టి మాట్లాడి పరిష్కరించేసి అనుకోండి. ఐక్యతం అది ఉండదు. కొంతమందికి అది చేస్తారు. అది చెప్తామంటే ఎవరు ఎన్నో వాళ్ళు వచ్చేది అవి వచ్చేసి గొడవ నువ్వు మాట్లాడితే ఏముండదు. ఎక్కడ ఏదైతే శక్తిగా ఏమి అప్పుడు గొడవ పడలేదు. అది కొట్టుకునేటట్టు చీపులు కొట్టుకునేటట్టు కొట్టుకున్నట్టు ఏం చేయలేదు. ఏం చేసేది అర్థం ఈ పరిస్థితి బాగాలేదని చెప్పేసి ప్రభావ ఏం చేయకుంటాం. ఇది పరిస్థితి ఆయన మీకు చాలా చెప్పినట్టు అని పంపించిన నేను ఆమెకి ఈ పరిష్కారం ఎక్కడ చేసేది? అబ్రాము దేవుడి దగ్గర చేస్తున్నాడు. ఒక క్రైస్తవ కుటుంబంలో సమస్యలు వచ్చినప్పుడు నువ్వు బయటికి వెళ్ళి పరిష్కరించుకోవడం కాదు, దేవుని దగ్గర నువ్వు పరిష్కారం చేసుకోవాలి. దేవుడు చెప్పినట్టుగా నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు నీతో ఏం చెప్తున్నాడు ఆ చెప్పిన ప్రకారం నీ సమస్యలను నువ్వు పరిశీలించుకోవాలండి.
ఆయన ఈ అందరికి ఆ పార్టీలో ఈ పార్టీలో ఎవరిని కావాలి మా కొండమ్మాయి కూడా తీసుకెళ్ళి కావాలి ఎవరు తీసుకెళ్తున్నారు. మా కొండమ్మాయి ఏ ఏరియాకి వచ్చారు కానీ తెలియని వాళ్ళు అవ్వలేదు. ఏ ఊరు వెళ్ళినా అడిగారు మా మల్యం తెలియని వాళ్ళు ఏ ఊరు వెళ్ళినా చుట్టాలు ఉన్నారు. ఈ అబ్రాహం సంతానం ఈ అబ్రాహం సంతానం గారు ఏ ఊరు వెళ్ళినా అక్కడ మా అన్నయ్య ఉన్నారంటారు, అక్కడ మా తమ్ముడు ఉన్నారంటారు. ఎక్కడ ఏ ఊరు వెళ్ళి తెలియని ఊరు ఒరిస్సా పోయిన అడిగారు అక్కడ కూడా ఉంటారు. మరి ఏం కాదు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాల్సిన ఏ ఊరు వెళ్ళాల్సిన ఏ గడప తప్పవలసిన ప్రభు యొక్క సన్నిధానంలో ప్రభు నా కుటుంబ పరిస్థితిలో ఉంది, నేను నా భార్య భర్త పరిస్థితిలో ఉంది, నా భార్య పరిస్థితిలో నా బిడ్డల పరిస్థితి నేను దాని సమస్యను పరిష్కరించిన దేవుడు నువ్వు ఒక్కడే అని చెప్పి కన్నీరు నువ్వు ప్రార్థించే నీ పరిస్థితిని చూసిన దేవుడు నీ కుటుంబాన్ని సరి చేసి పాస్తాడు. నువ్వు అక్కడ దగ్గరికి వెళ్ళాలి. నేను అబ్రహాం అడగలేదు. నమ్మకమైన పనివాడు ఎలియాజరు. ఆ పనివాడు అందరిలో కూడా అతి నమ్మకమైన పనివాడు ఎవరంటే ఎలియాజరు. ఆ ఎలియాజరు దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమో ఆగల సారా కొలిసిలో ఉన్నది ఏం చేయమని అని చెప్పలేదు. ఎలియాజరు ఏం చెప్తున్నాం వ్యతిరేకంగా వేసేమని అని చెప్తున్నాం. రెడ్డిగారు అయితే అలాగే చెప్తారు. నిజంగా ఇందులో ఎవరో అయిపోవాలి. ఒకే ప్లస్ కాదు ఒకే మాత్రం వైకుంఠ యాత్ర అన్నట్టు అయిపోవాలి. దేవుడు అన్నాడు చక్కగా పంపించేయి నేను చూసుకుంటాను. ఏదైనా నీ పరిస్థితి ఏ రాకుండా ఏ రాకుండా నువ్వు ఎవరి దగ్గర ఏడవద్దు, నువ్వు ఎవరి దగ్గర ఏడవద్దు, ఏ గొప్ప దగ్గర నువ్వు ఏడవద్దు. దేవుని యొక్క పాదాల దగ్గర ఆఖరి ఏం చేసింది దగ్గర ఎదురుగా కుమారికి ఎదురుగా పూర్తి ఎలుగెత్తి వేర్చారు దేవుడు నామం. ఈ దినాన్ని మనం ఏడవగలిగిన వారం అయి ఉన్నట్లయితే దేవుడి దగ్గర పాదాలు వేపని ఏడవగలిగిన వారైతే ఈ సమస్యను దేవుడు వెంటనే పరిశీలిస్తాడు. దేవుడు నామం ఏడుకు వెళ్ళిన దేవుడు ఎంత ఊరుకోలేదు. ఆఖరి నీకు ఏమైంది నన్ను మర్చిపోయావా? అబ్రహాం ఇద్దరు వాడు చేసింది నేనే కదా, అబ్రహాంకి ఆస్తిని ఇచ్చిన వాడు నేనే కదా, ఇంత ఆశీర్వాదం ఇచ్చిన వాడు నేనే కదా, ఆ వృద్ధాప్యంలో బిడ్డనిచ్చింది నేనే కదా, నిన్ను వదిలేస్తాను అనుకున్నావా? ఎందుకు నన్ను మర్చిపోయావు? ఇది ఏమొచ్చింది కళ్ళు తెరవాలంటే దేవుడు నామం. కళ్ళు తెరిస్తే కనపడింది నా యథార్థ జీవితంలో నీటి ఓటలు ఉంటాయని అనుకోలేదు. కానీ ఈ దినంలో నీటి ఓటలను చూపించిన దేవుడు నా జీవితాన్ని కూడా నీటి ఓటలుగా నువ్వు మార్చగలవని చెప్పేసి వెంటనే ఆగలు దేవుడి దగ్గర మోకరించింది దేవుడు. ఈ దినం కూడా మోకరించి వాళ్ళుగా మన జీవితం ఎందుకు ఎలా చేసేస్తారు? ఎలా చేసినట్టు మాత్రంలో విచారించవలసిన పని లేదు. నీటి ఊళ్ళను ఉద్భవింపచేయవచ్చు. ఎవరైనా సరే అటువంటి పరిస్థితి ఒకే అందరూ ఉండదు. నాకు ఏం లోటు లేదు, కానీ అన్నీ ఉన్నా ఒక్కోసారి జీవితం ఎలా అతనికి ఏమి లోటు లేదు. అబ్రహాం ఉన్నాడు, శారా ఉన్నాడు, ఆస్తి ఇంట్లో ఉన్నాడు, కానీ దానిలో ఒక్క క్షణంలో మన జీవితం ఎలా లేదు. ఒకసారి మన జీవితాలు కూడా అందరూ ఉన్నా అన్నీ ఉన్నా అన్ని సౌకర్యాలు ఉన్నా మన జీవితంలో ఒకసారి ఎడారిలో వంటతో ఉంటుంది. నేను ఆ వంట రోజుల్లో జీవుని మొక్కలే సహాయం మీరంటాడు. మనం జీవన దశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకం చేసుకోవడం. ఒకవేళ ఈ రాత్రి నీకున్న పరిస్థితిని చూసి దేవుడు మర్చిపోయారేమో, దేవుడు దాన్ని జ్ఞాపకం చేసుకోగలుగుతామో, అందుకే నేను ఆ స్థితి ఇలా ఉందని చెప్పి ఎవరైనా అనుకున్నట్లయితే దేవుడు అంటున్నాడు భయపడకు, నేను ఉన్నాను చేసి ధైర్యం ఇస్తున్నాడు. ప్రార్థన చేస్తున్నాడు. అటువంటి జీవితాలు ఉందా, అటువంటి పరిస్థితి ఎవరికైనా ఉందా? ఒకసారి అడగండి. నా జీవితంలో ఆదరణ జీవితంలో నేను భక్తులు నా జీవితంలో నేను సంతోషం ఇది నాకు అన్ని ఉన్నా ఏమీ లేదు, ఫైదా ఏమీ లేదు అనుకున్నాను. ఎంతో మంది బంధువులు ఉన్నారు ఆయన, నాకు ఎంతో ఆస్తులు ఉన్నాయి, కానీ ఏది పరిస్థితిలో ఎరాని లాంటి నా జీవితాన్ని ఆయన ఎరాని లాంటి నా జీవితాన్ని ఆదరు కన్నీరు దేవుడు నీటి ఊళ్ళో ఉద్భవించినట్టుగా తన జీవితాన్ని మార్చివేసినట్టుగా ఈ రాత్రి కన్నీరు కాస్తే ఒకవేళ నీ జీవితం గురించి నీ కుటుంబం గురించి నువ్వు కన్నీరు కాస్తే నీ జీవితాన్ని కూడా నా దేవుడు ఆఖరి జీవితంగా మార్చివేస్తాడు. అంతేకాదు ఎడారిలో నీటి ఓడలు పుట్టినట్టుగా నీ జీవితంలో మధురమైనటువంటి జీవితంగా దేవుడు
అనుభవం ఒకసారి ఆఖరి ఎదిగించి వేచి ఈ రాత్రి వేడుకోవాలి. ఈ ఏడుగు దేవుడు చూసుకున్నాడు. ఈ రాత్రి దేవుడు ఈ రాత్రి నీ కన్నీటిని చూస్తూ ఉన్నాడు. ఈ రాత్రి మనోవ్యాధంలో ఉన్న నీ జీవితాన్ని చూస్తూ ఉన్నాడు. ఈ రాత్రి నీ జీవితంలో దేని కొరకు దుఃఖిస్తున్నావో దేవుడు చూస్తూ ఉన్నాడు. ఎవరి గురించి నువ్వు ఏడుస్తున్నావో దేవుడు చూస్తూ ఉన్నాడు. సహాయం చేసేవాడు ఆయనే. నీకు సహాయం చేసేవాడు ఆయనే. ప్రభా ఒక్కసారి నన్ను, నా స్థితిని జ్ఞాపకం చేసి ఒకసారి నా జీవితాన్ని మార్చు. నా జీవితం ఇలాగే అయిపోతుంది నేను ఏ దినంలో ఆలోచించలేదు. నా జీవితం ఇలా ఉంటుందని ఏ దినంలో నేను ఆలోచించలేదు. దప్పికతో ఉన్నాను, దప్పికతో ఉన్నాను. నా కుటుంబం యొక్క దప్పిక తీర్చలేని స్థితిలో నేను ఉన్నాను. నా బిడ్డల యొక్క దప్పికను తీర్చలేక, నా బిడ్డలు సరైన ఆహారం పెట్టలేక, నా బిడ్డలకు సరైనటువంటి వస్త్రాలు కొనలేక, అయినా రాగానే నా భర్తకు సరైనటువంటి భోజనము పెట్టలేనటువంటి పరిస్థితులు, అయినా కడుపారా నేను తిని చాలా చిన్న వయసులో ఒక మంచి భోజనము చేయలేని పరిస్థితిలో నేను ఉన్నాను. కానీ నాయన ఎక్కడికి వెళ్ళినా అపజయమే, ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా శూన్యం కింద నా జీవితం. నా జీవితాన్ని మార్చగలిగిన దేవుడు నువ్వు ఒక్కడే. ఈ రాత్రి నువ్వు నాతో మాట్లాడు. ఈ రాత్రి నువ్వు నాతో మాట్లాడు. నీ జీవితాన్ని భయపడకు, హాజరు అన్నట్టుగా ప్రభా నాతో మాట్లాడు. అయినా నువ్వు భయపడకు అని చెప్పిన దేవుడు. అయినా ఈ రాత్రి నీ జీవితాన్ని దేవుడు సంతోషం భయముగా మార్చుతాడు. ఎడారిలో నీటి ఓటలు ఉద్భవించినట్టుగా నీ జీవితంలో ఇప్పుడు వరకు కన్నీటితో ఉండవచ్చు, ఏడుపుతో ఉండవచ్చు, అయినా కేవలంతో నీ జీవితం గడపవచ్చు, లేదా నేను అనేకమైనటువంటి నిందలతో జీవితం గడపవచ్చు. కానీ ఈ రాత్రి నీ జీవితాన్ని దేవుడు మార్చివేస్తున్నాడు. ఈ రాత్రి నీ జీవితాన్ని దేవుడు మార్చివేస్తున్నాడు. ఇప్పటి వరకు కన్నీరు, ఇప్పటి వరకు నువ్వు ఏర్పడినటువంటి వేదన ఈ రాత్రితోనే దేవుడు నీ జీవితాన్ని మార్చివేస్తున్నాడు. పరిశుద్ధుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. దేవాది దేవుడైన యేసు ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నేను ఈ రాత్రి ప్రభువా నాతో మా బిడ్డలతో మీరు మాట్లాడారు ప్రభువా. నేను కూడా ఒక దినం అదే దుఃఖంలో నేను జీవించాను. నేను అదే వేదనతో నేను జీవించాను. ఏమీ లేదు, నా బ్రతుకు ఎడారి అయిపోయింది, నీటి ఓటలు లేనటువంటి జీవితం అయిపోయింది ప్రభు. అటువంటి జీవితంలో మరణం తప్ప మరొకటి లేదని ఆశించినప్పుడు, మరణాన్ని నేను ఆశించినప్పుడు నాయన జీవం ఇచ్చిన దేవుడు, నీటి ఓటలుగా మార్చిన దేవుడు నాయన ప్రభా, సమృద్ధి కలిగిన నాయన ప్రదేశంగా మార్చిన దేవుడు. ఈ రాత్రి ఎటువంటి పరిస్థితుల్లో ఉన్న ప్రతి బిడ్డ, ప్రతి కుటుంబానికి కూడా నాయన ఆ రీతిగా నీటి ఓటలు కలిగినటువంటి ప్రదేశంగా ఈ బిడ్డ యొక్క జీవితాన్ని మార్చి నాయన వాళ్ళ సంతోషంలో మేము చూసేలా సహాయం ఒకరు ఎవరి ఇంకైనా ఖాళీ ఉన్నట్లయితే ఈ రాత్రి ఈ వాక్యం ద్వారా వారి తిరిగి నింపండి. ఆ తిరిగి మీరు నింపండి ప్రభా. ఆ తిరిగి నిండా నీళ్ళు ఉండగా ఆ హృదయంలో నీ వాక్యము సమృద్ధిగా ఉండాలని సహాయం ప్రభా. ఇక్కడ రాయబడినట్టు ప్రతి అంశం కాయితరించింది, వాటన్నిటిపై నీ హస్తం ఉంచినాయి. ఇందులో రాయబడినటువంటి ప్రతి అక్షరాన్ని నీ జీవితంలో ఈ బిడ్డ యొక్క జీవితాల్లో, మా జీవితాల్లో నెరవేర్చని మంచి వాతావరణం అదుపులో పెట్టు, తుఫాను అదుపులో పెట్టు. ఈ వర్షాన్ని ఇప్పుడైనా ఆపు చేయి. నోహాకును మాటిచ్చారు, మరి ఎన్నడూ ఇంతమంది ప్రళయం నేను తీసుకున్నాను. ఒకవేళ అటువంటి వర్షమే వచ్చినట్టయితే నేను ఒక ధనస్సునైన ఆకాశంలో గుర్తు పెట్టుకున్నాను, ప్రమాణం చేస్తున్నాను. ఒక్కసారి ఆ ప్రమాణాన్ని జ్ఞాపకం చేసి ఆ వర్షాన్ని ఓటల్ని అరికెత్తి ప్రజల్లో క్షేమం ఇచ్చి సహాయం చేసి అనేక మంది ప్రభా నశించిపోయారు, అనేక మంది ఇల్లు కూలిపోయినాయి ప్రభా, అనేక పంటలు నాశనం అయిపోయింది, తినడానికి తిండి లేనటువంటి పరిస్థితి ఈ దేశంలో భయంకరమైన కరువు నాయన. ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకుని సహాయం చేయండి. ఉపవాసం ప్రతి కుటుంబానికి పేరు పేరు జీవించి ఎవరికి ఆకలి లేకుండా నేను సమృద్ధి దయచేసి సహాయం చేయండి. ఉన్నటువంటి మీకు దినాలన్నీ
నీ కృపాక్షేమములు మాతో వచ్చి సహాయం చేసి తిరిగి వెళ్తున్న వరకు మాతో ఉన్నది. నిరాకరాల్సింది మీరే. రేపు ఏ పూజ ప్రార్థనలు ఉంటే సాయంకాలం జరిగి 5వ రోజు ఆనందంలో కూడా మీరే మీ సహాయం చేయండి. వాక్య బిడ్డ జీవితాల్లో మీరు కట్టుబడి సహాయం చేసి పైన మహిమా ఘనత ప్రభావం నీకే తల్లి యొక్క ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం కూడిన మనందరకు సదాకాలం తోడేడు నడిపించుగాక. ఆమేన్. యేసు రక్తం యేసు రక్తం యేసు రక్తం అపవాది ఆశీర్వదించుగాక.